సార్ నిన్నటిదాకానేమో సీట్లు కేటాయించలేదు ఇంకా తెలుగుదేశం అని చెప్పి దాని మీద ప్రచారం చేశారు. ఈరోజు సీట్లు ఇచ్చిన తర్వాత సొంత పార్టీ వాళ్ళే నాకు సీట్ రాలేదు, నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను, నన్ను వాడుకుని వదిలేస్తున్నారని చెప్పి కొంతమంది సీట్ రాని ఆశావహులు ఈరోజు రచ్చ చేస్తున్న పరిస్థితి. ఈరోజు వాళ్ళ గురించి ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఎవరినైనా ప్రకటించాడా? ఏదో నామకార్థంగా పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు 94 సీట్లు ఎంబటే ప్రకటించారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు 5 సీట్లు ప్రకటించారు. ఇప్పుడు 8 సార్లు నువ్వు చెప్పావు, ఒక్కళ్ళ సీట్ నీది ఇది కనపరం అని చెప్పావా? ఈ వేళకి అక్కడి నుంచి ఇక్కడి నుంచి 80-90 మందిని మార్చాడు. అలజీకి ఏం చేస్తారు? రోడ్డుని పడ్డారు అందరూ. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు కష్టపడి ఎమ్మెల్యేలు ఉండి కూడా దికానం లేదు. వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు పర్మిషన్ ఇచ్చావా? అంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శించారంటే వాళ్ళకి అదొక అస్త్రం కాబట్టి ఇంకా వాళ్ళకి వేరే పని ఉన్నది కాబట్టి విమర్శించారనుకోవచ్చు. ఈరోజు సొంత పార్టీలోనే మార్క్స్ నేను కష్టపడ్డాను, నాకు సీట్ రాలేదు, నన్ను వాడుకుని వదిలేసారు చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఏమంటారు? చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అలా చేయడు. 1-2 ఏదన్నా మార్పులు చేర్పులు 1-2 చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి నాకు ఏది చేయడు. అలాగా 90 మందిని మార్చాడు. ఒక్కొక్కరు ఒక నియోజకవర్గం 3 మార్చాడు. మంగళగిరి ఉంది, 3 మార్చాడు. అదే పరిస్థితి రాష్ట్రంలో. వాళ్ళు కష్టపడమే వేస్ట్, కార్యకర్త కూడా కష్టపడడం వేస్ట్. వాళ్ళకి గౌరవం లేదు. మెయిన్ ఎమ్మెల్యేకి గౌరవం లేదు, కార్యకర్తకు గౌరవం లేదు. ఏది 5,000 ఇచ్చి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి వారంటీలు ఓడుకుంటున్నాడు. వాళ్ళ సొమ్మ ఏమన్నా ప్రజల సొమ్ము అది. వాళ్ళకి పని చేయడం ఏంటి? వారంటీలు కూడా వైసీపీకి పని చేయకూడదు, ప్రభుత్వానికి ప్రజలకు పని చేయండి. మళ్ళీ తప్పు పట్టట్లా, ప్రజలకు పని చేయండి, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోండి. అంతేగాని వైసీపీ ప్రభుత్వంలో గుర్తింపు తెచ్చుకోమాకండి. టీడీపీ అయినా జనసేన అయినా ఏదైనా ఒకటే, అలా పని చేయండి. అంతేగాని ఒక కొమ్ము కాచి పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఒక పార్టీ కొమ్ము కాయకూడదు. అది నేను అందరు పోలీసులు అలా లేరు. కొంతమంది న్యాయంగా ఉన్నారు, కొంతమంది అరాచకంగా ఉన్నారు. అలాగే సీట్లు ఉన్నారు. కొడాల నాని గారే చెప్పారు 80 సీట్ల దాకా మార్చామని ఆయన నోటినే. అసలు పూర్తిగా 30 మందికి ఇవ్వలేదని చెప్పాడు. ఇంకంతకన్నా ఇంకేంటి? అల్లరపాడికి ఏం చేస్తారు? కష్టపడడం వేస్ట్. అసలు ఆ పార్టీలో ఉండడం కూడా, ఎమ్మెల్యేగా ఉండడం కూడా వేస్ట్ నాకు తెలిసి. సో ఇప్పుడు ఎలక్షన్లో ఈరోజు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది దాదాపుగా. రాత్రికి రాత్రి ఇప్పుడు నిన్నటి వరకు గుర్తురాని ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేదా అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, మున్సిపాలిటీ వర్కర్లు కావచ్చు, వాళ్ళ టీఏలు డిఎల్ని రాత్రి విడుదల చేయడం అనేదాన్ని మనం ఎట్లా చూడాలి? గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏదన్నా పథకం అమలు చేస్తున్నారంటే అది కేవలం ప్రజలను వంచడానికి, అది అబద్ధం అని చెప్పి ఆయనే వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తుంది దాన్ని ఏమనుకోవాలి మనం? చంద్రబాబు నాయుడు గారు అది చేసాడు, ఇది చేసాడు. నువ్వు చేసింది దొంగ కదా. చంద్రబాబు నీతిగా 6 నెలల ముందు 2,000 రూపాయలు చేశాడు. 200 దాన్ని 1,000 రూపాయలు చేశాడు. 1,000 రూపాయలు దాన్ని 2,000 చేశాడు 6 నెలల ముందు. నువ్వు చేసింది ఏంటి? అది దొంగ పైన అంటారు, నీతిగా కాదు. ప్రజలకి ఇవాళ వరకు డోక్రా వాళ్ళకి డబ్బులు వేయలే. నీ దగ్గర డబ్బులు ఉంది కదా, ఇంకెవరు ఆస్తులు అమ్మేయాలి. ప్రభుత్వం ఆస్తులు కూడా అమ్మేస్తున్నావు, తాకట్టు పెడుతున్నావు. మద్యం తాకట్టు పెట్టావు, ఇంకెవరిని పెట్టాలి? జనాన్ని పెట్టాలి. అంత తప్పించేం లేదు నీ దగ్గర. లేదని చెప్పు, ఉందని చెప్పు. ఎక్కడ అప్పు తెరిగితే తీసుకొస్తున్నావు, ప్రజలకు ఇస్తున్నావు. అది ప్రజలు గమనించుకున్నారు. 150 సీట్లు టీడీపీకి వస్తాయి, నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. ఏమి సందేశం లేదు దాంట్లో, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇన్ని రోజులు ఇవ్వని ఇళ్ల పట్టాలు కూడా కొంతమంది రాత్రుళ్ళు పిలిచి మరీ ఇస్తా ఉన్నారని చెప్పి ప్రచారం నడుస్తుంది, ప్రధానంగా విజయవాడలో. అది వాస్తవం. అది ఇప్పుడు ఒక 6 నెలల నుంచి పొలం ఉంది. ఏమన్నా వాళ్ళ తాతగారు ఇచ్చారా? రాజశేఖర రెడ్డికి ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఇళ్ల పట్టాల మీద ఏమో ఆయన ఫోటోలు. ఎప్పుడైనా ప్రభుత్వాలు ఎప్పుడైనా ఫోటోలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇళ్ళు ఇచ్చారు, ఎన్ని పట్టాలు ఇచ్చారు, ఎన్ని స్థలాలు ఇచ్చారు? ఒక్కటైనా సరే ఆయన ఫోటో కానీ ఆయన పేరు కానీ వేసుకుండా ఇవాళ ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడు. ఆయన ఫోటో ఆయన పేరు. దేనికని సమాధానం కూడా చెప్పాలి ప్రజలకి. అసలు దేనికి ఇస్తున్నావు, దేనికి చేస్తున్నావు? ఇది రాజకీయం కాక దేనికి? ఈ 2 నెలలు కార్పొరేషన్ ఎలక్షన్ తోడు ఒక చెత్త పట్టాలు ఇచ్చాడు, చెత్త కాగితాలు. అది పక్కన పడేశాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, మీకు 50 గజాలు ఇస్తున్నా, 50 గజాలు ఇస్తున్నా, 50 గజాలు ఇస్తానని పట్టాలు ఈ పేరు మీద పెట్టుకుంటున్నావు. అది రేపు ఇస్తామని గ్యారెంటీ లేదు. ఒకళ్ళు గెలిచినా ఇది ఇస్తామని గ్యారెంటీ లేదు. ఇల్లు పట్టాలు తాకడ పెడతావు, ఈ జనాల్ని కూడా తాకడ పెడతావు. ఇప్పటికే తాకడ పెట్టావు, కోట్లు అప్పు చేసావు, 12 లక్షల కోట్లు అప్పు చేసావు. ఇప్పటికే తాకడ పెట్టావు, ఇంకా పెడతావు. పొలం మీద వాళ్ళ తాతలు సంపాదించిన పొలం మీద ఆయన పట్టాలేంటి, ఆయన ఫోటోలు ఏంటి?
చంద్రబాబు నాయుడు టైంలో కట్టిన ఇళ్ల పరిస్థితి కూడా ఇప్పటికీ దిక్కు కనిపించట్లేదు. ఎలక్షన్ కూడా వచ్చేసింది, మరి ఏంటంటారు వాటి పరిస్థితి? ఎలక్షన్ కోడ్ వచ్చినా ఆయన ఇచ్చిందంతా మోసం, ఏమి లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఇళ్ల పట్టాలు కానీ ఏది చేసినా నిజాయితీగా చేశాడు. ఆయన అనుభవం అది 45 సంవత్సరాల అనుభవం. ప్రజలకి 50 సంవత్సరాల ముందుగా ఏం చేయాలి, యువతకి ఏం చేయాలి, మహిళలకి ఏం చేయాలి, రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ వ్యవసాయం చేసే రైతు ఎలా పండించాలంటే ఆయనకి ఎలా చెయ్యాలని చెప్పేవాడు. ఇవాళ రేట్లు మండిపోతున్నాయి అన్నీ. నువ్వు చేసిందేంటి? మద్యం నిషేధం అన్నావు, ఏం చేసావా? పోలవరం అన్నావు, ఏం చేసావా? రాజధాని అన్నావు, ఏం చేసావా? ఆవేళ ఎందుకు ఒప్పుకున్నా? ఆవేళ ప్రతిపక్షాలు నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఈవేళ రాజధాని ఒక్క బిల్డింగ్ కట్టావా? చంద్రబాబు నాయుడు గారు ఇంత చేసి ప్రజలు ఇస్తే నువ్వు ఎకరం పొలం తీసుకోలేవా? రైతు దగ్గర అమ్ముకోవడానికి తీసుకుంటావు, కానీ ప్రజలకు ఉపయోగపడుతుందని తీసుకోలేవు. ఏం చేసావని? రాజధానిలో ఒక ఇల్లు కట్టావా? ఒక బిల్డింగ్ కట్టావా? ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడే కట్టిన బిల్డింగ్లు ఈవేళ పరిపాలన చేస్తున్నావు. నువ్వు చేసిందండి చెప్పు, అంత తప్ప ఏం లేదు. సో మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఇక ఎలక్షన్లో యుద్ధం మొదలైపోయింది, కోడ్ కూడా వచ్చేసింది. ఎట్లా ఉంటుంది అంటారు పరిస్థితి? పోటాపోటీ ఉంటుంది అంటారా, వారు వన్ సైడ్ అంటారు? వన్ సైడు ప్రజలు అలా ఉన్నారు. రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరిని చూసినా ఈ చండాలుడు ఎప్పుడు పోతాడా అంటున్నారు. అంత మోసం చేశాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు, మోసం చేశాడు, ప్రజల్ని నడ్డిరిచాడు. మద్యం 60-70 రూపాయలు ఉన్న మద్యాన్ని 250-300 చేశాడు. గ్యాస్ బండ 500 ఉంటే 150 రూపాయలు వెనకబడేది, ఇప్పుడు 1000 రూపాయలు 1200 అయిపోయింది. ఎందుకు ఎంత బేగ పోతే అంత బేగ అని చెప్పి ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. సో ఇక ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఎట్లా ఉంటే, తెలంగాణ రాత్రి నుంచి రాజకీయాలు అక్కడ మంచి వేడి మీద కనిపిస్తూ ఉన్నాయి. కవితని అరెస్ట్ చేయడం, కేటీఆర్ హడావుడి చేయడం, ఎట్లా చూడాలంటారు ఈ అంశాన్ని? వాళ్ళ రాష్ట్రం విషయం, మన రాష్ట్రం కాదు కదా. వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు. ఇప్పుడు న్యాయం చేసిన వాళ్ళకి న్యాయం జరుగుద్ది, అన్యాయం చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు. హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయకపోతే హైదరాబాద్ ఇవాళ ఉంటుందా? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అక్కడ కంపెనీలు కానీ, రింగ్ రోడ్డు కానీ, ఓవర్ బ్రిడ్జీలు కానీ అన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసినవి. ఈయన ఏం చేశారు? వీళ్ళేం చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అంతకుముందు వీళ్ళు చేశారేంటి? కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏం చేశారు? చెప్పున్నారు, రాష్ట్రాన్ని ఎడగొట్టి మోసం చేశారు, అంతే తప్ప ఏం లేదు. ప్రజలు అదే చెప్తున్నారు. తెలంగాణలో కూడా ఆంధ్ర ప్రజలు ఇలాగా వదిలేశారు గాలికి. వీళ్ళు చేసింది అంటే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ గారు. సో మరి ఇప్పుడు దీన్ని కంపేర్ చేసి చూడొచ్చు అంటారా? ప్రజలు అదే చూపించారుగా. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. కేటీఆర్ గారు కానీ వీళ్ళు కేటీఆర్ అనుకుంటున్నాడు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. న్యాయం చేశాడు కాబట్టి న్యాయం పక్కన ఉండాలి. నువ్వు అన్యాయం కాబట్టి అన్యాయం పక్కన ఉన్నావు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి మంచోడని, ఎంత ప్రజలు దోసుకుంటున్నాడు కదా, అందుకు మంచోళ్ళని మద్దతు కలిపావు అంతే. అందుకని 30 సీట్లు ఎక్స్ట్రా కాంగ్రెస్ గెలిచింది. అదే చంద్రబాబు నాయుడికి పలకరించి ఉంటే, చంద్రబాబు గారికి సపోర్ట్ చేసి ఉంటే నువ్వే గెలిచేవాడు. ఈయన రేవంత్ రెడ్డి గారు బతికిచ్చాడు కాంగ్రెస్ పార్టీని. మీరు అన్ని చేసినంత కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. మీకు 114 సీట్లు 110 సీట్లు ఉన్నాయి. మరి పోయారు, ఎందుకు పోయారు? అదే పరిస్థితి ఇక్కడ కూడా జరుగుద్ది. మన రాష్ట్రంలో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా 150 సీట్లు కాదు, 10 సీట్లకి వెళ్ళమనండి, అంత తప్ప ఏం రావు. ఆ 10 సీట్లైనా వస్తాయో రావు గ్యారెంటీ లేదు. ప్రజలు అలాగ ఉన్నారు. ఎంతమందిని మార్చాడు? ఎవరికైనా తృప్తి ఉందా? ఒక ఎమ్మెల్యేకి ఒక 5 సంవత్సరాలు ఎవరికైనా విలువ ఉందా? ఒక్క ఎమ్మెల్యేకి విలువ ఉందా? ఏం లేదు. ఎలా గెలుస్తారు వాళ్ళు? ప్రజల్లో తిరిగారా? ప్రజలకైనా సాయం చేశారా? ఎక్కడైనా వంతులు కట్టారా? ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టారా? ఏం చేయలేదు కదా. ఎలా గెలుస్తారు? చేసిందంతా మోసమే.